అంజంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తారు హీరోకి అన్ని మెమరీస్ తిరిగి వచ్చేస్తాయి. హీరో ఇంతకు ముందు ఉండే రూమ్లోనే కూర్చుని తాగుతూ ఉంటాడు. మరోవైపు హీరో ఫాదర్ హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా నా వల్లే, ఒకవేళ నేను కానీ ముందు నుంచి జాగ్రత్తగా వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఉంటే ఈరోజు వచ్చేదే కాదు అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇప్పటికీ ఏం లేట్ కాలేదండి, ఒకవేళ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా వాళ్ళ లైఫ్లో మార్పు కనబడుతుంది. బ్యాడ్ మెమరీస్ని తీసేయలేం, కానీ కొన్ని గుడ్ మెమరీస్ వల్ల ఆ బ్యాడ్ మెమరీస్ని మర్చిపోవచ్చు అని అంటుంది. దాంతో ఇంకా హీరో ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో వాళ్ళందరూ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అప్పుడు లేషన్ హీరోతో అంటాడు, రోజు ఆ రూమ్లో తాళం వేసుకుని తాగుతూ ఉంటాం, నీకు సిగ్గులేదా అని అంటాడు. అన్నయ్యతో ఇలానా మాట్లాడేది అని వాళ్ళ అమ్మ తిడుతుంది. అప్పుడే హీరో ఫాదర్ కేక్ ఇంకా ఫోటో ఆల్బమ్ పట్టుకుని వస్తాడు. ఇదంతా ఆపండి, ఇక్కడ నేను ఈ ఇంటికి పెద్ద, చాలా ఎక్కువైపోయింది, ఇక్కడి నుంచి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మనమందరం బయటికి వెళ్తున్నాం పిక్నిక్కి, ఈ బట్టలు వేసుకోండి అని అంటాడు. వాళ్ళందరూ మ్యాచింగ్ అవుట్ఫిట్స్తో అక్కడి నుంచి పిక్నిక్ కోసం బయటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన కొంచెం సేపటికి అక్కడ గాలి తుఫాన్ గాలిగా వేస్తుంది. ఇంకా ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. ఇదే టైంలో ఇంకా లేషన్ ఇంకా హీరో వాళ్ళ పేరెంట్స్కి క్లోజ్ అవుతారు. ఆ తర్వాత వర్షం స్టార్ట్ అవ్వడంతో ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు డోర్ తీయంగానే చాసియోన్ ఇంకా గుక్ ఆ ఇల్లు మొత్తాన్ని డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే అని పాడుతూ ఉంటారు. ఆల్రెడీ మూడ్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు. ఆ తర్వాత హీరో తన రూమ్కి వెళ్తాడు. అక్కడ తన రూమ్ అంతా నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసి ఉంటుంది. అక్కడే ఉన్న ఒక పాట్కి లెటర్ రాసి ఉంటుంది. ఆ లెటర్ ఎవరిదో కాదు, హీరోయిన్. వాళ్ళు లేని టైంలో హీరోయిన్ వచ్చి హీరో రూమ్ని సెట్ చేస్తుంది. ఆ లెటర్ చదివిన హీరో దాన్ని నలిపేసి ఒక మూలకి పాడేస్తాడు. మరోవైపు హీరోయిన్ ఏజెన్సీకి వెళ్తుంది. అక్కడ టీమ్ డాక్టర్గా తను పని చేయాలని అనుకుంటుంది. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరోయిన్ వాళ్ళ కజిన్ యాన్ని చాలా మిస్ అవుతాడు. తన దగ్గర ఉన్న పాకెట్ మనీతో ఎలా అయినా ఇటలీకి వెళ్ళి యాన్ని కలుద్దామని అనుకుంటాడు. అప్పుడే బయట హీరోయిన్ వాళ్ళ మదర్ యాన్ని ఎక్కడైనా కనబడితే చెప్పండి అని అక్కడున్న నేబర్స్ అందరినీ అడుగుతూ ఉంటుంది. యాన్ వాళ్ళ మదర్ ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ లోపలికి రావడం చూసి వాళ్ళ కజిన్ కబోర్డ్లో దాక్కుంటాడు. యాన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఎలా వెళ్తుంది అని హీరోయిన్ వాళ్ళ మదర్ యాన్ వాళ్ళ మదర్ని అడుగుతుంది. యాన్ వాళ్ళ మదర్ అంటారు, తను వాళ్ళ నాన్నతో ఉంది, ఇంకా పోలీసులకి మనం రిపోర్ట్ చేయలేం, ఎందుకంటే తనకి ఒకవేళ వాళ్ళ నాన్న ఎలాంటి వాడో తెలిస్తే తను తట్టుకోలేదు, ఒకసారి జూయాన్ని యాన్తో మాట్లాడమని చెప్పొచ్చు కదా అని యాన్ వాళ్ళ మదర్ అంటుంది. అయితే ఒకవేళ యాన్ హర్ట్ అవ్వడం కరెక్ట్ కాదు, కానీ నా కూతురు హర్ట్ అవ్వడం కరెక్టా అని హీరోయిన్ వాళ్ళ మదర్ అని అంటుంది. కంగారులో అలా అన్నాను, యాన్ కనబడట్లేదని, నువ్వేమనుకోకు అని యాన్ వాళ్ళ మదర్ అంటుంది. మరోవైపు ఇక్కడ ప్రొఫెసర్ హ్యాన్ క్యాబిన్లో హీరోయిన్ తన రెసిగ్నేషన్ లెటర్ ఇస్తుంది. ఇది చూసిన ప్రొఫెసర్ హ్యాన్, ఇందులో నీ తప్పేముంది, అంతా థియో వల్ల, వాడిని ఏదైనా చేద్దాం, అంతేకాని నువ్వెందుకు రిజైన్ చేస్తున్నావు అని అంటే, లేదు ఇదంతా నా తప్పే, పేషెంట్ని సరిగ్గా చూసుకోకపోవడం నాదే తప్పు అని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక్కడ లేషన్ వాళ్ళ మదర్ బాధపడుతూ ఉంటారు. అక్కడే ఏజెన్సీలో చాసియాన్ వాళ్ళ మదర్ ఎలాగైనా ఏజెన్సీతో ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించుకుందామని అనుకుంటుంది. ఇక్కడ సీఈఓనే లేనప్పుడు ఇక్కడ ఉండే ఎందుకు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడ లేషన్ వాళ్ళ మదర్ వస్తుంది. నీకు నేను రోల్ మోడల్ అని అంటావు కదా, నా కొడుకు లేషన్ చేసిన ప్రతి అచీవ్మెంట్ని నేను దాచుకునేదాన్ని, అలా చేస్తే నేను ఉండేటట్టు ఉంటే అతను ముందుకు వస్తాడని నేను అనుకున్నాను, కానీ లేదు, నేను నా కొడుక్కి దూరం అయిపోయాను, ఇదే తప్పు నువ్వు చాసియోన్తో చేయకు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ పేపర్లని తగలబెట్టేస్తుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడికి సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో సీఈఓ హాంగ్ లేషన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. టర్మినేషన్ లెటర్ పంపించారు కదా, ఇంకా నన్నెందుకు ఇక్కడ పిలిచారు, నాలాంటి బిజీ వ్యక్తి ఇక్కడికి రావడమే ఎక్కువ. ఆ తర్వాత లేషన్ వాళ్ళ ఫాదర్ సీఈఓ హాంగ్ కాలర్ పట్టుకుని, నీ వల్లే కదరా ఆ వీడియో బయటకు వచ్చింది అంటే నా సూట్ని పాడు చేయకండి ప్లీజ్ అని అంటాడు సీఈఓ హాంగ్. నీ వల్ల ఆ యాడ్ ఏజెన్సీ మాతో పనిచేయడానికి మానేసింది, ఇంకా మేమేం పెనాల్టీ కట్టక్కర్లేదు కదా మీకు అని లేషన్ అంటాడు. దానికి సీఈఓ హాంగ్ అంటాడు, నువ్వు మా లాంటి పెద్ద ఏజెన్సీతో పనిచేయాలి. అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. చూడు ఎవరు వచ్చారో, ఒక వేస్ట్ ఫెలో, దేనికి పనికిరాని ఒక లూజర్ వచ్చాడు, చాసియాన్ కూడా మీ కంపెనీ నుంచి వెళ్ళిపోతుందంట కదా అని సీఈఓ హాంగ్ హీరో వైపు చూసి అంటాడు. ఒక్క కాంట్రాక్ట్ పైన ఆ కంపెనీ మీద నమ్మకం పోతుందమ్మా అని సీఈఓ హాంగ్ అంటాడు.
నువ్వు మాట్లాడుతున్నావు, మీ పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు ఎంత డేంజరస్సో మాకు తెలియదు అనుకుంటున్నావా అని హీరో వాళ్ళ మదర్ అంటారు. లా కోర్ట్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని సియో హాంగ్ అంటాడు. ఇక్కడ చాసియోన్ వాళ్ళ మదర్ని చూసి ఇక్కడ సియో హాంగ్ షాక్ అయిపోతాడు. ఒకవేళ లీషన్ కానీ నాకు ఫోన్ చేసి చెప్పకపోతే నేను ఇక్కడ పెద్ద మోసాన్ని ఎదుర్కొనేదాన్ని, ఇగో నీ కాంట్రాక్ట్ అని మొహానికి కొడుతుంది చాసియోన్ వాళ్ళ మదర్. ఇంకా నా కొడుకుల గురించి అంత మాట అంటావా అని సియో హాంగ్ వీప్ మీద గట్టిగా కొడుతుంది హీరో వాళ్ళ మదర్. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ మదర్, లీషన్ ఇంకా హీరో అందరు కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ అంటారు, నేను ఒక ఫార్మర్ వాలీబాల్ ప్లేయర్ని, అందుకే నా ఇంట్రెస్ట్ని మీ మీద తోసాననిపిస్తుంది. నా వల్ల మీరు ఎంత ఫేస్ చేశారో నాకు తెలుసు, ఐఎమ్ సారీ అని అక్కడ క్షమాపణ అడుగుతుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి నన్ను కూడా క్షమించండి రా అని అతను కూడా క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత హీరో కూడా చాలా ఆనందంగా ఉంటాడు. ఇక్కడ క్రెడిట్ అంతా అత్తే ఓకే వెళ్ళిపోతుంది. ఇది చూసిన టీమ్ మెంబర్స్, వీళ్ళని చూడండి అసలు మొత్తం లైమ్ లైట్ అంతా తీసేసుకున్నాడు. దానికి డాక్టర్ సాంగ్ అంటుంది అవును అని అంటుంది. పక్కనే ఉన్న థియో గర్ల్ ఫ్రెండ్ ఏమనలేకపోతుంది. ఆ తర్వాత ఆ డాక్టర్ స్క్రీన్ మీద వీడికి అసలు సిగ్గుందా, వీడికన్నా ఆ డాక్టర్ జూయోనే బెస్ట్, తనైతే పర్ఫెక్షనిస్ట్ అని అంటే సాంగ్ అంటారు, నువ్వు ఎందుకు జూయాన్ అని పిలుస్తున్నావు, నువ్వు ఎల్సా అని పిలిచేవాడు కదా అంటే తను పర్ఫెక్ట్ కాబట్టి అందుకే అలా పిలుస్తున్నాను అని అంటాడు. మరోవైపు హీరోయిన్కి వాళ్ళ కజిన్ ద్వారా తెలుస్తుంది యాన్ కొరియాలోనే ఉంది అని, ఇంకా తను ఇటలీకి వెళ్ళలేదని. అప్పుడే వాళ్ళ మదర్ లోపలికి వస్తారు. ఇంకా హీరోయిన్ ఈ విషయం గురించి అడిగితే వాళ్ళ మదర్ అంటారు, నువ్వు యాన్ విషయాల్లోకి తలదూర్చకు అని అంటారు. మరోవైపు యాన్ తన ఫోన్ వెతుకుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ల్యాండ్ లైన్కి ట్రై చేస్తుంది, కానీ ఆ ల్యాండ్ లైన్ కూడా కట్ చేసి ఉంటుంది. అప్పుడే యాన్ వాళ్ళ ఫాదర్ బీర్ తీసుకుని వస్తారు. అప్పుడు యాన్ వాళ్ళ ఫాదర్తో అంటుంది, ఆ కమ్యూనిటీ లీడర్కి మనం థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే, తన అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్దాం అని అంటే, నేను ఫోన్ నెంబర్ కదా ఇస్తా అని యాన్ అంటుంది. ఇప్పుడే యాన్ వాళ్ళ ఫాదర్కి కార్ రిపేర్ చేయమని ఫోన్ వస్తుంది. దాంతో వెనకాలకి వెళ్తాడు. అప్పుడు యాన్ ఆ బీర్ తాగుతుంది. దానికి మైకంతో అక్కడే పడిపోతుంది. అప్పుడు యాన్ వాళ్ళ ఫాదర్ తనని తీసుకెళ్ళి అదే షెడ్ కింద ఉన్న బేస్మెంట్లో పడుకోబెడతాడు. ఆ తర్వాత యాన్కి మెలకు వస్తుంది. ఆ తర్వాత అక్కడ చూస్తుంది ఆ బోర్డు మీద తన పిక్చర్స్, హీరోయిన్ పిక్చర్స్ ఇంకా లీషన్ పిక్చర్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ అంతా చెప్తాడు తను ఎలా ఫాలో అయ్యాడు అని, ఇంకా తన వల్లే యాన్ ఆ రియూనియన్కి వెళ్ళింది అని. అక్కడ లీషన్ని యాన్ని ముద్దు పెట్టుకోవడం చూసి లీషనే ఇదంతా చేయడానికి కారణం అని అనుకుంటాడు. తను కూతుర్నే ఏడిపించింది లీషనే అని అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ యాన్తో అంటాడు, నువ్వు హ్యాపీ అయినా, ఇప్పుడు అతని జాబ్ కూడా పోయింది అని అంటాడు. దానికి యాన్ అంటుంది, అక్కడ జూయాన్ ఫోటో ఎందుకుంది, తను నాకు ఏం చేయలేదు అని అంటే, వాళ్ళ ఫ్యామిలీ నా పైన రివెంజ్ తీసుకోవాలని అనుకుంటుంది, నీకు తెలీదు నా కూతురు ఎంత ఇన్నోసెంటో అని అంటాడు. ప్లీజ్ అప్పా వాళ్ళని ఏం చేయకు అని యాన్ వాళ్ళ ఫాదర్ని బతిమాలుతుంది. అప్పుడు యాన్ని అదే బేస్మెంట్ లోపల లాక్ చేసి వెళ్ళిపోతాడు. మరోవైపు హాస్పిటల్లో హీరోకి చేతికి కట్టుకడుతుంది డాక్టర్ సాంగ్. ఇంకా అంటుంది అయిపోయింది అని అంటుంది. దానికి హీరో అంటాడు, నాకు తెలుసు నొప్పి లేని చేయికి మీరు ఎన్నిసార్లు కట్టుకట్టినా అయిపోతుంది, అయినా మీరు డాక్టర్ని పిలవకండి అని అంటే డాక్టర్ సాంగ్ అంటుంది, ఎలా అయినా తను రిజైన్ చేసేసిందిలే, తనకు ఒక డిసిప్లినరీ రివ్యూ ఉంటుంది, ఆ తర్వాత తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఫాదర్ ఒక పెద్ద సైకియాట్రిస్ట్, ఇంకా తన కళ్ళ ముందే వాళ్ళ ఫాదర్ని ఒక పేషెంట్ చంపేశాడు. ఇంకా తను ఆ పేషెంట్ ఫేస్ని కూడా చూసింది. తను ఆ మెమరీస్ని మర్చిపోవడానికి రీసెర్చ్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. లేదు, తను నన్ను మోసం చేసింది, తను ఒక ఎక్స్పెరిమెంట్ ఎలుకలాగే నన్ను చూసింది అని తన రూమ్కి వచ్చేస్తాడు. అక్కడ హీరోయిన్ ఒక డాల్ లాంటి ప్రొజెక్టర్ని పెడుతుంది. అది ఆన్ చేయగానే అక్కడ స్టార్స్ అవన్నీ వాల్ మీద ప్రొజెక్ట్ అవుతాయి. అప్పుడు హీరోకి తన మెమరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి, హీరోయిన్తో గడిపినవన్నీ. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడ లీషన్ ఫోన్ చేస్తాడు. దాంతో లీషన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అతనికి అని అడుగుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇంకా తను చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు, థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా నీ వల్లే అని అంటాడు లీషన్. సారీ, నిన్ను రోజు ఇలా అడిగి ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని హీరోయిన్ లీషన్తో అంటుంది. అప్పుడే తన వెనకాలే యాన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ని ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో రిసెప్షన్ క్యాబిన్లో ఒక కొరియర్ వస్తుంది హీరోయిన్ కోసం. అది తీసుకెళ్ళి డాక్టర్ సాంగ్ హీరోయిన్ క్యాబిన్లో పెడుతుంది. మరోవైపు బేస్మెంట్లో యాన్ హీరోయిన్ రివెంజ్ దేని గురించి తీసుకుంటుంది, వాళ్ళ ఫాదర్ చనిపోయారనా అని అనుకుంటుంది. ఇక్కడ
యాన్ వాళ్ళ ఫాదర్ కీస్ పాడేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఆ కీస్ ఇచ్చి మీరు పాడేసుకున్నారు సార్ మీ కీస్ అని అంటుంది. దానికి అప్పుడే అక్కడ వెనకాల హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ని పిలుస్తుంది. ఆ కీస్ని తొందరగా లాగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారీ అమ్మా, చాలా లేట్ అయిపోయింది పద. ఇంతకీ అతనెవరు అని అడుగుతుంది. ఎవరూ లేరమ్మా అని అంటుంది హీరోయిన్. ఇక్కడ మరోవైపు లీషన్ హీరోకి మెడల్ ఇస్తాడు. ఇంకా అంటాడు, నిన్ను సేవ్ చేసిన ఫస్ట్ లవ్ ఎవరో కాదు అంటే హీరోయినా అని హీరో అంటాడు. దానికి లీషన్ అంటాడు, కాదు యానే నీ ఫస్ట్ లవ్ అని హీరోతో అంటాడు. ఆ తర్వాత హీరో తన రూమ్లోకి వెళ్ళి, లేదు నాకు ఎందుకో యాన్ నా ఫస్ట్ లవ్ కాదనిపిస్తుంది, తనే నా ఫస్ట్ లవ్, హీరోయినే నా ఫస్ట్ లవ్ అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక్కడ హీరో యాన్ ఇంకా హీరోయిన్ అందరూ బాధపడుతూనే ఉంటారు. మరోవైపు బోర్డ్ మీటింగ్లో ఇక్కడ హీరోయిన్ని ఆ డైరెక్టర్స్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఎలా కండక్ట్ చేయగలుగుతారు ఇది అని, సైడ్ ఎఫెక్ట్స్ దాచి ఉంచినందుకు నన్ను పనిష్ చేయండి అని హీరోయిన్ కూడా అంటుంది. దానికి డైరెక్టర్స్ అంటారు, మీరు 3 months సస్పెన్షన్లో ఉంటారు అని. ఆ మీటింగ్కి హీరో కూడా అటెండ్ అవుతాడు. ఆ తర్వాత డైరెక్టర్స్ హీరోని కూడా క్వశ్చన్ చేస్తారు, మీకు ఈ రీసెర్చ్ ఎలా అనిపించింది, మీరు దీన్ని ద్వేషించారా, ఒకవేళ మీరు మళ్ళీ చేయించుకోవాలనుకుంటే మళ్ళీ ఈ రీసెర్చ్ని మీ మీద చేయించుకుంటారా అని అడిగితే హీరో అంటాడు, లేదు నేను ఇవన్నీ చేయించుకోను, కానీ నేను మరీ అంత ద్వేషించలేదు కూడా, ఎందుకంటే ఒక నిమిషానికైనా నేను వేరే అతనిలాగా ఉన్నాను కాబట్టి అని అంటాడు. హీరోయిన్ హీరోకి అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని హీరోయిన్ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అందులో ఒక డైరెక్టర్ అడుగుతారు, మీరు వేరే వాళ్ళ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేయించమంటారా అంటే, లేదు వద్దు నేను దానికి ఒప్పుకోను అని అంటాడు. అప్పుడు హీరో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి హీరోయిన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి మినిస్టర్ వస్తారు. ఇంకా అడుగుతారు, ఈ క్లినికల్ ట్రయల్స్ ఎవరు అడిగి చేయమన్నారు, నేను పర్మిషన్ ఇచ్చానా అంటే ఆ డైరెక్టర్ ఎవరైతే న్యూరో సర్జన్ డైరెక్టర్ ఉంటారో అదంతా తేవో మీద తోసేస్తారు. నన్ను అడగకుండా చేసేసాడు తేవో అని అంటాడు. దానికి తేవో షాక్లో ఉంటాడు. ఇప్పుడు సస్పెండ్ అయ్యేది తేవో అనమాట. ఆ తర్వాత డైరెక్టర్స్ పర్మనెంట్గా తేవోని సస్పెండ్ చేసేస్తారు. మరోవైపు హీరో ఏజెన్సీకి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ అంతా సర్దుతుంది. అది చూసిన హీరో పక్కనే ఉన్న ఒక పార్సల్ని చూస్తాడు. అది ఏంటో కాదు, కస్టమైజ్డ్ బ్రాస్లెట్, ఏదైతే తన హీరోయిన్ కోసం తీసుకుందాం అనుకున్నాడో. ఇక్కడికి సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాన్ అక్కడ బ్రిడ్జ్ కింద కూర్చుంటుంది. అప్పుడు యాన్ని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తారు, నీకు ఫాదర్ లేడు అని. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళండి అని వాళ్ళని తరిమేస్తుంది. హీరోయిన్ యాన్కి ధైర్యం చెప్పి విష్ బ్రాస్లెట్ని ఇస్తుంది. అది గుర్తు తెచ్చుకున్న యాన్ నిన్ను ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది. ఇక్కడ మరోవైపు లీషన్కి తెలుస్తుంది యాన్ మిస్సింగ్ అని, ఇంకా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని. ఇక్కడ హీరో ఇంకా లీషన్ ఇంతకీ ఆ స్టాకర్ ఎవరు అని కనుక్కుంటారు. ఆ స్టాకర్ ఎవరో కాదు, యాన్ వాళ్ళ ఫాదర్ అని హీరోకి గుర్తుకొస్తుంది. కానీ ఇది లీషన్కి చెప్పడు, యాన్ వాళ్ళ ఫాదరే స్టాకర్ అని. ఇంకా లీషన్ని అడుగుతాడు, యాన్ ఇటలీకి వెళ్ళిపోయిందా అని. కానీ దానికి లీషన్ అంటాడు, లేదు తను కొరియాలోనే ఉంది, తన ఫాదర్ దగ్గరే ఉంది అంట అని అంటాడు. దానికి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడ యాన్ ఆ బేస్మెంట్లో ఉన్న స్వైపింగ్ మిషన్ తీసుకుని హీరోయిన్ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేస్తుంది. ఇక్కడ మరోవైపు హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది. లీషన్ కిందకి రమ్మంటాడు యాన్ని వెతకడం కోసం. అప్పుడే స్వైప్ చేసిన క్రెడిట్ కార్డ్ బిల్ హీరోయిన్ ఫోన్కి వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్కి గుర్తుకొస్తుంది తను క్రెడిట్ కార్డ్ ఇచ్చింది అని. ఆ బిల్లో ఉన్న అడ్రస్ చూసి ఆ కార్ గ్యారేజ్ దగ్గర ఎందుకుంది అని అనుకుంటుంది. మరోవైపు ఇక్కడ హీరో పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇంకా కనుక్కుంటాడు ఆ స్టాకర్ గురించి ఏమైంది అని. ఇంకా అతనికి తెలుస్తుంది అతనికి ఒక క్రైమ్ రికార్డ్ ఉంది అని. 15 years ముందు అతను ఒక డాక్టర్ని హత్య చేశాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో ఆ ఇన్సిడెంట్ని సెర్చ్ చేస్తాడు గూగుల్లో. ఆ తర్వాత అతనికి ఆ ఇన్సిడెంట్ మీద ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అతను హత్య చేసింది ఎవరినో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని అని. ఇక్కడ మరోవైపు లీషన్ ఇంకా హీరోయిన్ వాళ్ళిద్దరూ యాన్ పంపించిన ఒక మెసేజ్ని చూస్తారు. నేను క్లినిక్లోనే ఉన్నాను, నువ్వు క్లినిక్కి వచ్చాయని అంటారు. మరి ఇంతకీ ఆ గ్యారేజ్ సంగతి ఏంటి అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు లీషన్ అంటాడు, నేను ఆ గ్యారేజ్ దగ్గరికి వెళ్తాను, నువ్వు క్లినిక్కి వెళ్ళు అని అంటాడు. దాంతో లీషన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా తన క్లినిక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో ఒక్కొక్కటిగా కేసుని కనెక్ట్ చేసుకుంటూ వస్తాడు. మరోవైపు ఇక్కడ హాస్పిటల్లో హీరోయిన్ తన క్యాబిన్లోకి వెళ్తుంది. అప్పుడే తన వెనకాల నుంచి ఒక వ్యక్తి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరోవైపు లీషన్ ఆ గ్యారేజ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడే కొద్దిసేపు వెతుకుతాడు, కానీ అక్కడ ఎవరూ కనిపించరు. మరోవైపు ఇక్కడ హాస్పిటల్లో హీరోయిన్ యాన్ వాళ్ళ ఫాదర్ ఫేస్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. దానికి యాన్ వాళ్ళ ఫాదర్ అంటారు, మంచిదే, ఇప్పుడు నేను నా కూతురికి దగ్గర అవుతాను, నువ్వు మీ నాన్నకి దగ్గర అవుతావు అని అంటాడు.
మరోవైపు లీషన్‌కి ఒక మెట్లు కనపడుతుంది. బేస్‌మెంట్‌కి వెళ్ళేవి. అక్కడి నుంచి ఆ బేస్‌మెంట్‌కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి కొడుతున్నట్టుగా వినపడుతుంది. అక్కడ యాన్ నువ్వేనా అని అడుగుతాడు. దానికి యాన్ భయపడి అవును నేనే అని అరుస్తుంది. మరోవైపు హాస్పిటల్‌లో యాన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్‌ని చంపాలని చూస్తాడు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి యాన్ వాళ్ళ ఫాదర్‌ని కొట్టి హీరోయిన్‌ని కాపాడతాడు. పోలీసులు అక్కడికి వచ్చి యాన్ వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశారు. అప్పుడు అక్కడికి లీషన్ ఇంకా యాన్ కూడా వస్తారు. యాన్ని చూసిన వాళ్ళ ఫాదర్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అక్కడికి వెళ్ళిపో అని అంటాడు. ఇదంతా ఈ లీషన్ వల్లే అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా యాన్ వాళ్ళ మదర్ నైబర్స్గా ఉంటారు. యాన్ వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో క్లోజ్గా ఉండటం చూసి యాజ్ అ నైబర్స్గా క్లోజ్గా ఉండటం చూసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఫాలో అవి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ కంగారు పడుతూ ఉంటుంది హీరోయిన్ గురించి. నేను యాన్ వాళ్ళ మదర్ని ఇంకా యాన్ని క్షమించేశాను, నువ్వు కూడా క్షమించే అని అంటుంది. దానికి హీరోయిన్ కూడా క్షమించేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో యాన్ ఇంకా హీరో మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు లీషన్ ద్వారా తెలిసింది నేను నీ ఫస్ట్ లవ్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను కాదు, ఆ మెడల్ నాకు దొరికింది అంతే అని యాన్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి బాయ్ చెప్పేసి ఇటలీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలు జరిగింది చూపిస్తారు. ఏంటంటే యాన్ ఇంకా హీరోయిన్ ఆడుకుంటూ ఉంటారు. బటర్ఫ్లైని పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది హీరోయిన్. అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి నదిలో దూకేయడం చూస్తుంది. అది ఎవరో కాదు, హీరో. ఆ తర్వాత తను కూడా దూకి హీరోని కాపాడుతుంది. తను ఆ మెడల్ని కూడా తీసుకుని వచ్చేసరికి హీరో అక్కడ కనిపించాడు. దాంతో తను బట్టలు మార్చుకొని వాళ్ళ ఫాదర్ని చూడటానికి వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ యాన్ వాళ్ళ మదర్కి తెలిసిపోతుంది యాన్ వాళ్ళ ఫాదర్ వచ్చి తనని వెతకడానికి వస్తున్నాడు అని. దాంతో యాన్ వాళ్ళ మదర్ ఇంకా యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే సీన్ కట్ అవుతుంది. ఇక్కడ ప్రొఫెసర్ హ్యాన్ హీరోతో చెప్తాడు, నీ నిజమైన ఫస్ట్ లవ్ హీరోయిన్ అయ్యా అని చెప్తాడు. ఆ తర్వాత 3 years తర్వాత అది చూపిస్తారు. హీరోయిన్ ఒక గొప్ప డాక్టర్ అవుతుంది. తన బ్రెయిన్ రీసెర్చ్లోనే నెంబర్ 1 డాక్టర్ అవుతుంది. చాసియాన్ కూడా ఒక ట్రైనింగ్ ప్లేయర్తో పాటు యాడ్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. అదే యాడ్ షూట్లో హీరో ఒక అద్దంలో చూసుకుని ఇంత అందంగా ఎలా ఉండగలుగుతాడు ఒక వ్యక్తి అని అంటే గుక్ అంటాడు, అవునవును సీఈఓకి మర్యాద ఇవ్వాలని తెలీదా అని గుక్ని అడుగుతాడు. దానికి గుక్ కూడా సరే సీఈఓ గారు అని అంటాడు. ఇక్కడ సీఈఓ హాంగ్ మాత్రం ఇన్వెస్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఎవరో కాదు, మన హీరోయిన్ పేషెంట్ అన్నమాట. అతను హీరోని కలిసి హీరోయిన్ వచ్చింది అని చెప్తాడు. ఇంకొక లెటర్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు, నువ్వు నా తరపు నుంచి తనకి థ్యాంక్స్ చెప్పాలి, ఇంకా చెప్పు నేను తనకి రుణపడి లేనని. ఆ తర్వాత హీరో ఇంకా గోక్ ఆ ఇన్వెస్టర్కి థ్యాంక్ యూ చెప్తారు. మరోవైపు యాన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ కజిన్తో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి ఎలాగైతే ఏ ప్రొఫెసర్ హ్యాన్ ఇంకా నర్స్ సాంగ్ కూడా రిలేషన్షిప్లో ఉంటారు. మీ అందానికి పడిపోయాను అని నర్స్ సాంగ్ అంటుంది. దానికి ప్రొఫెసర్ హ్యాన్ సిగ్గుపడి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న తొట్టిలో తేవ్ గర్ల్ ఫ్రెండ్ తేవ్ని వదిలేసి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంక ఇక్కడ హీరో వాళ్ళ ఇంట్లో హీరో ఇంకా లీషన్ వాళ్ళ పనుల్లో ఉండటం వల్ల వాళ్ళిద్దరు పేరెంట్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఆ మీటింగ్ అటెండ్ అయిపోయి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది. అక్కడికి హీరో కూడా వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని హగ్ చేసుకుంటారు. ఇంతటితో ఈ అమేజింగ్ డ్రామా కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రామా నుంచి మీరేం నేర్చుకున్నారు? నేనైతే ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి ట్రామాటిక్ పాస్ట్ ఉంది. అక్కడ హీరోకి ఉంది, హీరోయిన్కి ఉంది, లీషన్కి ఉంది. కానీ లీషన్ లాగా చనిపోవడానికి హీరో ప్రయత్నించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి ముందుకు వెళ్ళాడు. అలానే మీ లైఫ్లో ఏ డిసిషన్ అనేది తీసుకునే ముందు ఆలోచించండి. ఇక్కడ అందరూ వాళ్ళ విధంగా పాస్ట్ నుంచి బయటకు వచ్చారు. మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కూడా చెప్పండి. ఇంకా నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకో కొత్త డ్రామా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెన్స్గా నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.